ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్ల రూపాయలు ఈ వారంలో ఇవ్వడానికి, మరో 600 కోట్ల రూపాయలు దీపావళికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్ల రూపాయలు ఈ వారంలో ఇవ్వడానికి, మరో 600 కోట్లు దీపావళికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు ప్రజాభవన్ నుంచి. శేఖర్. ఎస్ కార్తిక్, మొత్తానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు సఫలమయ్యాయి. 1200 కోట్ల రూపాయల టోకెన్ అమౌంట్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే 2 దశలుగా ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేశారు. ప్రస్తుతం 600 కోట్లను వెంటనే విడుదల చేయడము, మరొక 600 కోట్ల రూపాయలను దీపావళికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా యాజమాన్యాలతో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా 700 కోట్ల రూపాయలను వాళ్ళు విడుదల చేయాలని కోరినప్పటికీ మొత్తం ఓవరాల్ అమౌంట్కు సంబంధించి 2 దశలుగా విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మొత్తం అమౌంట్కు సంబంధించినటువంటి బకాయిల విషయంలో ఒక కమిటీని కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన చేశారు. అందులో యాజమాన్యాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారు, అట్లాగే అధికారులు ఉంటారు. 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి కమిటీ నిర్ణయానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కూడా భవిష్యత్తులో ఏ రకంగా విడుదల చేయాలి, ఎట్లా విడుదల చేయాలన్నటువంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం ఉదయం ముఖ్యమంత్రి రివ్యూలో ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు జరిగినటువంటి చర్చల్లో యాజమాన్యాలకు సంబంధించినటువంటి విషయంలో డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఆ విషయం మీద కూడా చర్చలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో ఆ విషయంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్కు సంబంధించినటువంటి విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రస్తుతానికి బకాయిలకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చినటువంటి అంశం మీద ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. రేపటి నుంచి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఇప్పటికే బంద్ ప్రకటించినటువంటి నేపథ్యంలో బంద్ను విరమిస్తున్నట్లుగా రాష్ట్ర యాజమాన్యాలన్నీ కూడా ప్రకటన చేశాయి. అట్లాగే ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చేసినటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితులు. ఇక ఓవరాల్గా పెండింగ్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. గడిచినటువంటి 3 రోజులుగా ఈ చర్చలు అటు కాలేజీ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎంత మేరకు పెండింగ్ ఉండేది, గత ప్రభుత్వం ఎంత మేరకు ఏ దశల వారీగా వివరాలను అందించారు, నిధులను విడుదల చేశారన్నటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తిక్. రైట్ శేఖర్. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్లు ఈ వారంలో ఇవ్వడానికి, మరో 600 కోట్లు దీపావళికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం 1 దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే
వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా ఎందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు మిగతా స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి